ఆమె ఒక టాపర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు వచ్చాయి. కానీ సెకండ్ ఇయర్లో ఒక కథ ఇక్కడే అడ్డం తిరిగింది. సెకండ్ ఇయర్ రిజల్ట్స్లో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్. రీవెరిఫికేషన్కి వెళ్తే ఏకంగా ఫుల్ మార్క్స్. ఇది ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారా? మన విద్యా వ్యవస్థల లోపాలే దీనికి కారణం. డేటా ఎంట్రీలో లెక్చరర్ చేసిన ఒక చిన్న పొరపాటు ఒక ప్రతిభావంతురాలి విద్యార్థిని జీవితాన్ని మానసిక ఆందోళనకు గురి చేస్తుంది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఏపీ ఇంటర్మీడియట్ మూల్యాంకనంలో అధికారుల బాధ్యతారాహిత్యం పరాకాష్ఠకు చేరింది. బోటనీ పరీక్షలో ఫుల్ మార్క్స్ సాధించిన విద్యార్థినికి లెక్చరర్ చేసిన బబ్లింగ్ తప్పు వల్ల కేవలం 5 మార్కులే వచ్చాయి. బోర్డు నిర్లక్ష్యం కారణంగా ఓ ప్రతిభావంతురాలైన విద్యార్థిని నెల రోజుల పాటు తీవ్ర మానసిక క్షోభను అనుభవించింది. కాలేజీ టాపర్ అవ్వాలనుకున్న ఆమె కళ ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యిందని తెలిసినప్పుడు ఎంత నరకం అనుభవించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా గుంటూరు జిల్లాలో వెలుగు చూసిన ఘటన మొత్తం మన విద్యా వ్యవస్థలోని లోపాలను, డొల్లతనాన్ని కొట్టుకొచ్చినట్టు కనిపించేలా చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చెందిన కావ్య అనే విద్యార్థిని చిన్నతనం నుంచి కష్టాలు వెంటాడాయి. 10 ఏళ్ల వయస్సులో తండ్రి చనిపోవడంతో అన్ని తానే తల్లి పెంచింది. అప్పటి వరకు గుంటూరులో ఉన్న కావ్య బ్రతుకుదెరువు కోసం అమ్మమ్మ వాళ్ల ఊరికెళ్లి అక్కడే చదువుకుంటోంది. ఇంటి పరిస్థితులు అర్థం చేసుకున్న కావ్య చదువులో ముందుండేది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులే వచ్చాయి. సెకండ్ ఇయర్లో కూడా అలానే వస్తాయని అంతా అనుకున్నారు. ఏప్రిల్ 15న విడుదలైన రిజల్ట్స్లో ఆమెకు దాదాపు అన్ని సబ్జెక్టులో మంచి మార్కులే వచ్చాయి. అయితే బోటనీ సబ్జెక్టులో మాత్రం కేవలం 5 మార్కులు మాత్రమే రావడంతో ఆమె ఫెయిల్ అయినట్టు ఫలితాల్లో చూపించారు. పెట్టుకున్నాను, పెట్టుకోకపోతే నా మార్క్స్ నాకు తెలిసేవే కాదు. పెట్టుకున్నాను కాబట్టి నా మార్క్స్ తెలిసినాయి. కరెక్షన్ చేసేవాళ్ళు కొంచెం చూసుకొని కరెక్షన్ చేయండి, ఎందుకంటే స్టూడెంట్ లైఫ్ కదా అది. నేను రాసానని నాకు కాన్ఫిడెన్స్ ఉంది, అందుకని పెట్టుకున్నాను. నేను బాగా రాశానని అనిపించి నేను పెట్టుకున్నాను. పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు కొంచెం చూసి కరెక్షన్ చేయండి, స్టూడెంట్ లైఫ్ కదా. ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. స్టూడెంట్ లైఫ్తో ఆటలాడుకోకూడదు. ఈ ఫలితాన్ని చూసిన కావ్య నమ్మలేకపోయింది. అటు తల్లి కూడా కూతురు బాధను చూసి ఆమెకు ధైర్యం చెప్పింది. తాను పరీక్ష బాగా రాశారని చెప్పడంతో వెంటనే రివాల్యుయేషన్కు అప్లై చేశారు. అనంతరం ఇంటర్ బోర్డు నుంచి ఆన్సర్ షీట్తో పాటు రివాల్యుయేషన్ వివరాలు విడుదలయ్యాయి. రివాల్యుయేషన్ ఫలితాలు చూసిన కావ్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులు షాక్కు గురయ్యారు. ఎందుకంటే బోటనీలో ఆమెకేకంగా 60కి 60 మార్కులు వచ్చాయి. ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ చేసే సమయంలో ఈ తప్పిదం జరిగిందని గుర్తించారు. వెంటనే సంబంధిత లెక్చరర్ను 3 ఏళ్ల పాటు స్పాట్ వాల్యుయేషన్ నుంచి తప్పించింది ఇంటర్ బోర్డు. తన మనవరాలికి జరిగిన అన్యాయం ఎవ్వరికీ జరగకూడదని కావ్య అమ్మమ్మ చెబుతున్నారు. అమ్మమ్మని నేను గుంటూరు ఇస్తే ఆ నాన్న చనిపోయాడు. తీసుకొచ్చి మళ్ళీ ఏడైతే పెట్టుకున్నాను. పిల్లలు బాగానే చదువుతున్నారు. ఇందులో పిల్ల ఒకటే తప్పింది, ఫస్ట్ నుంచి పాస్ అయ్యి 5 మార్కులే వచ్చినాయి. 60 వస్తే 5 ఇచ్చారు మీరు. మరి నేను తీసుకొచ్చి ఎందుకు తప్పిందని బాధపడ్డాను. పిల్ల అయితే బాధపడింది. కాలేజీకి వెళ్ళి మాట్లాడదాంలే, మీ అమ్మ మాట్లాడిద్దిలే అన్నాను. బాధపడబోకమ్మా అని చెప్పాను. పిల్ల అప్పుడు సరేలేని ఆలోచించింది అని అన్న. ఈ మార్కులు తప్పుగా వేశారు, అది కరెక్ట్ కాదు. అది ఎప్పుడైనా ఈ పిల్ల కాకపోయినా ఇంక వేరే వాళ్ళకు కూడా తప్పుగా చేయొద్దు. పిల్లలు కష్టం చదివేరు, వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. చూశారుగా మన విద్యా వ్యవస్థలోని లోపాల్ని, నిర్లక్ష్యాన్ని మరోసారి బట్టబయలు చేసింది. అయితే ఇది కేవలం ఒక కావ్య సమస్య మాత్రమే కాదు, విద్యా వ్యవస్థలోని డిజిటల్ డేటా ఎంట్రీ లోపాలను ఎత్తి చూపుతోంది. మార్కులు తక్కువగా వచ్చాయని విద్యార్థులు అధైర్యపడకుండా తమపై నమ్మకం ఉంటే రీవెరిఫికేషన్ వంటి మార్గాలను ఎంచుకోవాలని ఈ ఘటన నిరూపించింది.